హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ వ్లాగ్ వచ్చేసి తమ్నేల్ చూశారు కదా, ప్రిడిక్షన్, జెండర్ ప్రిడిక్షన్ అన్నమాట. సో ఇది కరెక్టేనా అంటే స్కాన్ రిపోర్ట్స్ బట్టి బేబీ గర్ల్ ఆర్ బాయ్ చెప్పచ్చా లేదా ఒకసారి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదైతే నా సెకండ్ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ ప్రజెంట్ది. సో మా బాబు అయితే నాకు అన్నీ తెలుసు కదా. సో ఇప్పుడైతే సెకండ్ ప్రెగ్నెన్సీ చూపిస్తున్నాను. చూడండి, ఇది లోటస్ స్కానింగ్ సెంటర్, రవికంటి మురళి గారు చాలా బాగా అయితే చేస్తారు. సో ఇక్కడ జమ్మికుంటలో ఉంటుంది స్కాన్. నాకైతే ఫస్ట్ బాబు చిన్నోడికి అక్కడే, ప్లస్ ఇప్పుడు కూడా అక్కడే. సో మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే ఇదైతే నా ఎన్టీ స్కాన్ అనమాట. ఎన్టీ స్కాన్ అంటే నేను ఎట్లా ప్రిడిక్షన్ చేస్తున్నానని అంటే, నార్మల్గా నాకు ఫస్ట్ బాబు కదా, బాబు రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఫస్ట్ పాప అన్నమాట. బాబు కన్నా ముందు అదైతే అబార్ట్ అయిపోయింది. అంటే బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ లేక సో అబార్ట్ అయిపోయింది అన్నమాట. పాపవి టిఫా స్కాన్ వరకు ఉన్నాయి నా దగ్గర స్కాన్ రిపోర్ట్స్. సో అది అండ్ బాబుది అండ్ ప్లస్ ఇప్పుడుది నేను అన్ని 3 చెక్ చేసుకున్నా. ప్లస్ కొంతమందికి నేను చూశాను కూడా, అందుకని చెప్పేసి మీకు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదైతే నేను 100% అని అయితే చెప్పను, మ్యాక్సిమం అంటే 99% అయితే నేను నమ్ముతాను. సో చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నాను. నాది ఏంటంటే ఎన్టీ స్కాన్లో ఫస్ట్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ప్లెజెంట్ ఏంటి, పోస్టీరియర్ ఉంది. ప్లెజెంటాలో 2 టైప్స్ ఉంటాయి, తెలుసు అనుకుంటే చాలామందికి. తెలియని వాళ్ళకి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి, ప్లెజెంట్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అని. అండ్ నెక్స్ట్ అయితే హార్ట్ బీట్, ఎఫ్హెచ్ఆర్. చూడండి, నాకు 151 బీపీఎం. అంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నేను అందులో డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో ఇదైతే ఎన్టీ స్కాన్. ఇంకా ఎన్టీ స్కాన్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది. ఈడీడీ డేట్ చూసారు కదా, నాకైతే అక్టోబర్ 10th వచ్చేసింది. సో ఇప్పుడు 12 weeks అప్పుడైతే వేసుకున్నాను. అండ్ ఇంకా ఇక చూడండి, ఇదైతే కలర్ఫుల్ ఫోటో అన్నమాట. మనకి ఏం అర్థం కాదు, మనకు అర్థం కావద్దనే వాళ్ళు అర్థం కాకుండా అయితే ఇస్తారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ వెనకట సినిమాలు ఇష్టం చూడ, ఆ టైప్లో ఇచ్చిండు చూడండి ఫోటోలో. సో ఎన్టీ స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టిఫా స్కాన్. ఈ టిఫా స్కాన్ ఒకసారి చూడండి, సేమ్ మళ్ళీ అంటే 2 months తర్వాత 6th అప్పుడు చేయించుకున్నాను నేను. సో మళ్ళీ ప్లేసెంటైస్ పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ. ఓకే, ఇందులో మళ్ళీ నా ఎఫ్హెచ్ఆర్ చూడండి, హార్ట్ బీట్. ఇంకా లెవెల్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. అంటే ఈ డయామీటర్స్ ఆటోమేటిక్గా బేబీ పెరుగుతుంటే, మనసు పెరుగుతుంటే చేంజ్ అవుతాయి కదా. సో హార్ట్ బీట్ చూడండి, హార్ట్ రేట్ అయితే 149 బీపీఎం ఉంది హార్ట్ రేట్. ఇంతకుముందు 151, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 149 ఉంది. సో అన్నీ అయితే బాగానే ఉన్నాయని చెప్పేసి ఇంకా ప్రెజెంట్ పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ అది అయిపోయింది. అంటే నార్మల్గా అంటే ఈ స్కాన్ రిపోర్ట్ కాకుండా కొంతమంది ప్రిడిక్ట్ చేస్తారు కదా, బొత్త పెద్దగా ఉంటే పాప, చిన్నగా ఉంటే బాబు, రైట్ తిరిగితే పాప, లెఫ్ట్ తిరిగితే బాబు, ఈ సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. కానీ అవన్నీ అయితే ఫేక్ అండి, అవన్నీ అయితే అస్సలు నిజం కాదు. చాలామంది నమ్ముతారు, అవైతే ఫేక్. ఎందుకనంటే ఇప్పుడు నార్మల్గా మన బాడీ, మన యూట్రస్, మన స్టొమక్ బట్టి మన పొట్ట అనేది ఉంటుంది అన్నమాట. సో అంటే యూట్రస్ అనేది బేబీ వెయిట్ బట్టి పెరిగిన కొద్దీ, ఇప్పుడు నార్మల్గా బాయ్ బేబీ అయితే వెయిట్ ఎక్కువ ఉంటే పొట్ట పెద్దగా ఉంటుంది. అందులో ఇప్పుడు బాయ్ గర్ల్ అని ఎట్లా చెప్తారు? సో అవన్నీ అయితే కొన్ని అయితే ఫేక్. సో నా ఎన్టీ స్కాన్ వరకు అయితే బేబీ చూసారు కదా, 500 grams ప్లస్ ప్లెజెంటా. సో అదైతే నేను నమ్మను. అంటే చాలా వరకు ప్రిడిక్ట్ మన వెనకటోళ్ళు చేస్తారు కదా. ఇంక ఇదైతే చూడండి, మొత్తం బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇచ్చేసారు. బ్యాక్ బోన్ చూడండి బేబీది, బ్యాక్ బోన్ ఎంత మంచి క్లియర్గా కనిపిస్తుంది. బేబీ ఫింగర్, లెగ్స్ను, హ్యాండ్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి. అండ్ ఈ స్కానింగ్ రిపోర్ట్ బట్టి అయితే నేను ఒక 2-3 అయితే, ఈ వీడియో చూసి వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను ఒక 2-3 అయితే చెప్పాను, అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా అదే జరిగింది, ఒక్కరికి తప్ప.
ఒక్కరో ఇద్దరికి తప్ప చాలామందికి అయితే అనుకున్నదే జరిగింది. ఇప్పుడు నా విషయంలో జరిగేదాన్ని బట్టి చూద్దాం. మీరే నా వ్లాగ్స్ కంటిన్యూ చేస్తారు కదా. లాస్ట్ అయితే డయామీటర్స్ అవన్నీ అయితే ఎన్టీ స్కాన్ అయిపోయింది. రీసెంట్గా మళ్ళీ నేను గ్రోత్ స్కాన్ చేయించుకున్నాను. దాని సేమ్ మళ్ళీ ప్లెజెంట్ ఐసే ఫండో పోస్టీరియర్ గ్రేడ్ హార్ట్ బీట్ 147. ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే సో నేను ఇట్లా ప్రెడిక్ట్ చేస్తున్నానంటే నాకు పాప ఫస్ట్ ఉంది కాబట్టి, తర్వాత బాబు కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే పాపకి హార్ట్ రేట్ అనేది 155 బిలో ఉంటుంది, బాబుకి అయితే 155 ఎబో ఉంటుందని నాకు తెలిసిన విషయం. సో ప్లెజెంటా అనేది పాపకి ఇప్పుడు పోస్టీరియర్ ఏరియాలోనే ఉంటుంది, బాయ్స్కి అయితే యాంటీరియర్ గ్రేడ్లో ఉంటుంది. కొన్ని టైమ్స్ స్కాన్ టైంలో రివర్స్ ఉన్నప్పుడు అట్లా చేంజ్ అవుతుంది, కానీ నేను హార్ట్ బీట్ని అయితే నమ్ముతాను. సో సో ఇప్పుడు నా స్కాన్ చూస్తే నాకు ఎవరు పుడతారని అయితే మీకు అర్థమైపోయింది కదా. సో త్వరలోనే నా డెలివరీ అవుతుంది, ఒక 1 month 1.5 monthలో, చెప్పలేము ఎప్పుడు ఏది తెలీదు. సో అప్పుడు మీకు తెలుస్తుంది కదా నాకు పాప బాబు. నేను చెప్తున్నాను కదా ఇప్పుడు, అంటే నేను చెప్పిన ప్రకారం అయితే నాకు ఎవరు పుడతారో మీకైతే ఐడియా వచ్చేసింది కదా. సో నేను బేబీ పుట్టాక రివీల్ చేస్తాను కదా, అప్పుడు స్కాన్ రిపోర్ట్ నమ్మచ్చలేదో తెలుస్తుంది. సో మా బాబుకి అయితే మొత్తం చేంజ్ ఉన్నాయన్నమాట. సో ఇంకా నమ్మడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా పాప స్కాన్, ఫస్ట్ అయిన పాప స్కాన్ రిపోర్ట్స్ ఇప్పుడు స్కాన్ రిపోర్ట్స్ ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయన్నమాట టిఫా వరకు. సో బాబు మొత్తం డిఫరెన్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను ఈ ప్రిడిక్షన్ అయితే చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఏంటి ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకా తర్వాత ఇది కరెక్టా రాంగ్ అనేది నా డెలివరీ తర్వాత మీకు అర్థమవుతుంది, అప్పుడు నేను ఇంకో వ్లాగ్ చేస్తాను. ఇలా అయితే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు, కానీ బొత్త పెద్దగా ఉంటే, చిన్నగా ఉంటే, ఇటు తిరిగితే అటు తిరిగితే ఇవన్నీ అయితే ఫేక్ నా ఉద్దేశంలో అయితే. అండ్ ఇంకా ఇదే ఇంకా నేను చెప్పే ప్రిడిక్షన్ వీడియో అయితే చూద్దాం ఏమవుతుందో. అంటే 100లో 100% అందరిది ట్రూ అవుతుంది అని అయితే నేను అస్సలు చెప్పాను, ఎందుకంటే కొన్ని టైమ్స్లో కొన్ని చేంజెస్ అవుతుంటాయి. మ్యాక్సిమం అయితే ఇలా జరుగుతుందని అయితే నాకు తెలుసు, ఎందుకంటే నేను కొంతమంది చూశాను కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని. అండ్ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్.